పెట్టుకోనకుండా అన్యులు ఎలా ఉంటారో మనకైతే తెలియదు, కానీ మన నిజమైనటువంటి తల్లిగా మనకు తల్లి అనేది ఒకటే ఉంటుంది. ఒక కుటుంబంలో ఎవరు జన్మించినా కానీ ఒకటే తల్లి ఉంటాయి. ఇద్దరు తల్లిలు అనేది ఖచ్చితంగా ఉండరు. ఒకవేళ ఉంటే మన తల్లి అంటారు. అదేవిధంగా మన తండ్రి కూడా ఒక్కడే. మనం ఖచ్చితంగా ఎరిగినప్పుడు మాత్రమే మనము ఈ విషయాలన్నీ కూడా గైకొని మనము మంచిగా ఉండి ఇతరుల పట్ల మంచి ద్వేషంతో మనం ఉంటాము. అప్పుడు మనం అనేక ఆత్మలను రక్షింపబడి వారి ద్వారా మనం దేవుని దగ్గర ఎంతో గుడ్ విల్ అనేది సంపాదించుకుంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే హెచ్కేలు 18వ అధ్యాయము 23వ వచనం కనుక చూసినట్లయితే 701 పేజ్ నెంబర్ 701. (701) 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చూసారా, ఇక్కడ ఏమంటారు? దేవాతి దేవుడు ఆయన మరణం పొందడానికి ఆయనకి ఏం అవసరము? ఆయన తలుచుకుంటే ఆయన వెనకాల కొన్ని కోట్ల దేవదూతలు అనేవి ఉన్నాయి. ఒక్క దూత కనుక ఆజ్ఞాపిస్తే ఆయన సిలువ వేయక మునిపే ఆయన విషయంలో ఎవరైతే తలదూర్చి నిందలు వేస్తున్నారో ఆయన కనుక ఒక మాట తండ్రికి చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? ఒక సెకండ్లో కొన్ని కోట్ల మందిని చంపేస్తారు. కానీ ఆయన చిత్తము అది కాదు. దేవుణ్ణి ఎరిగి నా యందు విశ్వాసం ఉంచి నా మార్గంలో నడవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ వాక్యము హెచ్కేలు 18వ అధ్యాయము 23వ వచనము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషము. ఇదే ప్రభువు అయిన యెహోవా వాక్కు. కాబట్టి మనం అందరము కూడా మన ఒక పాపల నిమిత్తమై మన కొరకు దేవుడు మరణించాడు. కాబట్టి మన పాపాలు ఇప్పటివరకు అనేకమైనటువంటి పాపాలు, దొంగతనాలు, మన చూపులు కానీ మా ప్రవర్తనలు కానీ ఇతరులను మనము కించపరిచే మాటలు, ఇతరులను మనము గాయపరిచే మాటలు అనేక సార్లు మనం చేస్తూనే ఉన్నాము. కాబట్టి మన ప్రవర్తన అంతయు దిద్దుకొనుటయే యెహోవాకు సంతోషము అట. కాబట్టి ఇక నుండి అయినా కానీ మనము ఈ యొక్క పాపాలు చేయకుండా తన యందు మనం విశ్వాసం ఉంచి మంచి మార్గంలో నడవాలని దేవుని యొక్క ఉద్దేశము. అదేవిధంగా యోహాను 14వ అధ్యాయము 2వ వచనము 107 పేజ్ నెంబర్. యోహాను 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచు వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉన్న స్థలములోను మీరును ఉండులాగున మరలా వచ్చి మీరు నా యొద్ద ఉండుటకు మేము తీసుకొని వెళ్దుము. చూసారా, ఇక్కడ ఎంత మంచి శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడో. మనం ఈ మాటను మనం కనుక ధ్యానించినట్టయితే ఈ మాటలో అనేకమైనటువంటి మంచి మర్మాలు మనకు ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలు మనం విని ఆయన రాజ్యమునకు వెళ్ళుచున్నాడు, సిలువ వేయబడుచున్నాడు. కాబట్టి ఆయన వెళ్ళి మన కొరకు, మనందరి కొరకు మంచి రాజ్యమును, మంచి స్థలమును సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పటి వరకు మనము మంచి విలువ గల వ్యక్తిగా, మనము మంచి మేలులు చేసిన వ్యక్తిగా ఉండి ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ఏ క్షణాన చనిపోతామో మనకు తెలియదు. నిన్నటి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేడు. కాబట్టి మనము ఈరోజు ఉన్నామంటే దేవుని చిత్తమై ఉన్నది. ఆయన మన చెయ్యిని విడవలేదు. దేవాతి దేవుని ఒక టైము అప్పగించబడినటువంటి టైంలో నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని దేవుడినే ఆ టైంలో విడిచాడు. కానీ శ్రమల వాళ్ళు ఎన్నో అనేకమైనటువంటి పొందాడు. కానీ ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా, ఇంత సంతోషంగా మనం జీవిస్తున్నామంటే దేవుని పట్ల మనకు మంచి ప్రణాళిక అనేది, ఉద్దేశం అనేది నియమింపబడి ఉండాలి. కాబట్టి మనము ఇది దేవుని పట్ల నెరవేరాలి.
దేవుడు అదేవిధంగా మనం చూసినట్లయితే టైం అయిపోయిందా? ఓకే ఫైన్, ఒక 2 minutes అంటే అయిపోయింది. దేవుడు ఒక సిల్వ వేయబడినప్పుడు టెటెలస్టాయ్ అనేది మనకు చూసుంటాము. ఆ సిల్వ పైన టెటెలస్టాయ్, దాని యొక్క విలువ ఏంటి అంటే, దాని యొక్క అర్థము ఏమిటి అంటే, ఒక విలువైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి ఆ ఒక పనిని కంప్లీట్ చేశాడు దేవుడు. దాని యొక్క ఉద్దేశం అనేది అది. దేవాతి దేవుడు భూమి యందు వచ్చి దేవుడు తనకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చి తాను ఇక వెళ్ళే టైంలో ఆ ఒక్క మాట సమాప్తమైనదని చెప్పి ఈ యొక్క మాటలు అనేది మనకు చెప్పి ఉన్నాడు. ఈ యొక్క చిన్ని ప్రార్థన ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.